నమస్కారం. నా పేరు డి సూర్యారావు. భారతీయ జనతా పార్టీ సింగోర్కోట నియోజకవర్గ సీనియర్ నాయకుడిని. భారతదేశంలో క్రీడా సంస్కృతి, గ్రామీణ క్రీడా అభివృద్ధి లక్ష్యంగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు గత 8 ఏళ్ల క్రితం ఖేలో ఇండియా అనే పథకాన్ని తీసుకొచ్చారు. దాన్ని మరింత సానపట్టడం కోసం దేశంలో గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, మండల ప్రాంతంలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో క్రీడాకారుల్ని గుర్తించి వారిని సానబట్టి వారికి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అన్ని రకాల ప్రపంచ స్థాయిలో పోటీ పడేలాగా చేయడం కోసం న్యూ ఖేలో ఇండియా అనే పథకాన్ని మళ్ళీ దానికి కొత్త దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క న్యూ ఖేలో ఇండియాకి 2026 నుంచి 2031 వరకు బడ్జెట్ని 29,054 కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్ ద్వారా క్రీడాకారులని గుర్తించడం, క్రీడా సంఘాలని, క్రీడలకు సంబంధించిన అన్ని రంగాల్లో పనిచేస్తున్న వారిని అందరి సలహాలు తీసుకోవడం, వారి ద్వారా ఈ బడ్జెట్ని కేవలం క్రీడల అభివృద్ధి కొరకు వారికి కావలసిన సదుపాయాలు, మౌలిక సదుపాయాలు, వారికి కావలసిన ఆధునిక పరికరాలు, ఆధునిక కోచింగ్ సెంటర్లు ఇవన్నీ ఏర్పాటు చేయడం కోసం నరేంద్ర మోడీ గారు నిరంతరం కృషి చేస్తున్నారు. ఆయన లక్ష్యం ఒకటే, 2030 నాటికి మన దేశంలో జరుగుతున్న కామన్ క్రీడల్లో 10వ స్థానానికి మన భారతదేశాన్ని తీసుకురావడం, అలాగే మన దేశంలో 2036లో నిర్వహించనున్న ఏదైతే ఒలింపిక్ క్రీడలు ఉన్నాయో ఆ క్రీడల్లో మన దేశంలో ఉన్న క్రీడాకారుల్ని 5వ స్థానంలో నిలబెట్టడం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న శ్రీ నరేంద్ర మోడీ గారికి ఈ దేశంలో ఉన్న క్రీడాకారుల తరపున, ఈ దేశంలో ఉన్న విద్యార్థుల తరపున, అందరి తరపున నేను ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.